చీకటి అగాధంలో నేను ఉంటున్నాను ప్రభా. మరణమే శరణ్యం అనుకొని నేను ఉంటున్నాను ప్రభా. ఏ మార్గము తెలియని స్థితిలో ఉండటానికైతే అంతా ఉంది, కానీ నాకు నెమ్మదైతే లేదు. సరైన తినటానికి లేదు, కంటి నిండా నిద్ర లేదు, మనశ్శాంతి లేని దినాలు నేను బ్రతుకుతున్నాను. ఎంతో సంపాదిస్తున్నాను, కానీ సంపాదించినది ఏది నేను అనుభవించలేకపోతున్నాను. చేసిన కష్టార్జితమంతా వడ్డీల పాలైపోతుంది, చేసిన కష్టార్జితమంతా హాస్పిటల్ పాలైపోతుంది. ఎటు వస్తున్నాయో డబ్బులు ఎటు వెళ్ళిపోతున్నాయో అర్థం కావట్లేదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య, ప్రతికూలమైన పరిస్థితుల మధ్య దేవాది దేవుని మీ ఇంటిలోనికి ఆహ్వానిస్తే, మన హృదయంలోనికి ఆయనను ఆహ్వానిస్తే, ఆయన మన ప్రతి పరిస్థితిని ఆశీర్వాదంగా మార్చునుగాక. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండంలో విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు ఇదే రీతిగా ఆయనకున్న కొదువను బట్టి ఒంటరిగా కూర్చొని ఉన్నాడంట. తనకున్న పరిస్థితిని బట్టి ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయం 2-3 వచనాలు. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. చాలమ్మా, దేవుడి లేఖనం ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ఇక్కడ అబ్రాహాము గారు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. తను ఒక అన్య ప్రాంతంలో ఉన్నప్పుడు, తను దేవుని ఎరగని జనాంగముగా ఉన్నప్పుడు, దేవుడు తనను దర్శించి నీవు లేచి నీ బంధువులను విడిచి ప్రాంతమును విడిచి వెళ్ళమున్న స్థలానికి వెళ్ళమన్నప్పుడు తాను ఎరగకనే ఆ స్థలానికి ప్రయాణం చేసి అప్పటి వరకు ఎన్నో ఆటంకముల మధ్య దేవుడి యొక్క మాటను ఆధారము చేసుకొని ముందుకు సాగాడు. అయితే అంతా బాగుంది, కానీ చివరిగా వచ్చేసరికి అబ్రహాం గారికి ఒక కొదువ ఏర్పడింది. ఇంట్లో చూసే మనశ్శాంతి లేదు, ఇంకొక పక్కనేమో తనకున్న కొదువ, ఎంతమంది పని వాళ్ళున్నా ఎంత ఆస్తి ఉన్నా వ్యర్థమే కదా అని అనుకుంటూ ఉన్నాడు. ఆయన గుడారపు వాకిట నిలిచి ఎండవేళలో, ఎవరైనా ఎండవేళ బయట కూర్చుంటారండి గుమ్మంలో, ఏదో సాయంకాలమో ఉదయం అయితే ఒకవేళ కూర్చుంటారేమో, కానీ తనకు నెమ్మది లేని పరిస్థితుల మధ్య, దిక్కుతోచని పరిస్థితుల మధ్య ఎండవేళలో ఇంట్లో ఉండటం కంటే బయట ఉండటం మేలు అనుకుని మనశ్శాంతి లేకుండా ఒంటరిగా కూర్చొని ఎదురు చూస్తున్నాడు. అలా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అతడు అలా కన్నులెత్తి చూచాడంట. 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉన్నారంట. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా అన్నాడు. ఇక్కడ ఆగుదాం. ఆయనకు కనపడింది ఎంతమంది? 3 మనుష్యులు కనపడ్డారు, కానీ ఆయన పిలిచింది ఏమని పిలుస్తున్నాడు? ప్రభువా అని పిలుస్తున్నాడు. అక్కడ 3 మనుషులు అనగా త్రిత్వంలో ఏకమైనటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు త్రిత్వంలో ఏకమయ్యి అబ్రహాము గారిని దర్శించడానికి వచ్చారు. ఎందుకంటే అబ్రహాము కొదువతో ఉన్నారు, అబ్రహాము కన్నీళ్ళ మధ్య ఉన్నాడు, వేదనతో ఉన్నాడు, తను ఎంతగానో నలిగిపోతున్నాడు. దేవుడు నిన్ను దర్శించడానికి ఏదో ఒకరిని పంపించి ఇంకొకరితో కాదండి, ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీ జీవితంలో కార్యం చేయటానికి ఆయన నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. హల్లెలూయా. అయితే ఆయనను కలుసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇక్కడ మరి అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు ఎలా చేశాడంట? పరుగెత్తుకొని. దేవుని పని కోసం నువ్వు పరిగెత్తే స్థితిలో ఉన్నావా? పరిగెత్తుకొని వారిని వెళ్ళి వాళ్ళని కలుసుకున్నాడు. వారిని కలుసుకొని, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని
దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తప్పించదను, దయచేసి కాళ్ళు కడుగుకొనమని, ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడని మరి వాళ్ళను బ్రతిమిలాడి వాడిని ఆపివేసి ఉంటున్నాడు. ఆపివేసి ఉండటమే కాదు, ఇంకా పరిగెత్తి ఏం చేశాడంటే 7వ వచనంలో 6 నుంచి చూద్దాం. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాని త్వరగా సిద్ధపరచెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితేనండి, ఆ ఇంటిలో ఉంటున్నటువంటి వారు అందరూ ఎలా ఉన్నారు అంటే, మొదటగా అబ్రహాం ఏం చేశాడు, ఆ ముగ్గురిని చూడగానే పరిగెత్తుకొని ఎదురు వెళ్ళాడు. ముందుగా త్వరపడి ఎదుటకు వెళ్ళాడు. ఆ తర్వాత శారమ్మకు ఏమని చెప్పారు, 3 మానికల మెత్తన పిండిని తీసుకొని పిసికి రొట్టెలు చేయమంటే, ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా చేయాలయ్యా? నేనేమైనా వయసులో ఉన్నాను అనుకుంటున్నావా? నా వయసు ఎంత? ఇప్పటికిప్పుడు 3 మానికల మెత్తన పిండితో రొట్టెలు చేయాలంటే అవుతుందా? మన ఇంటికి ఒకవేళ ఎవరైనా చుట్టాలు వచ్చారంటే హోటల్ నుంచి తెప్పిద్దాం, ఎవరినైనా హోటల్ నుంచి తెప్పిద్దాం, రెడీమేడ్గా బయట ఏమైనా దొరుకుతాయేమో, లేకపోతే ఈ టైంలో వచ్చారు టీయో కాఫీ ఇచ్చి పంపించేద్దాం. ఇప్పటికిప్పుడు చుట్టాలకు చేసి పెట్టేవారు. పాత దినాలలో అయితే అది ఎంత అర్ధరాత్రి అయినా ఎంత మధ్యాహ్నం అయినా వండి కుండలు బోర్లు ఇచ్చినా తిరిగి చుట్టాలు వచ్చారంటే సంతోషంతో చేసేవాళ్ళు. ఇప్పుడే ఎలా ఉన్నాము అంటే, ఉన్నప్పుడు వస్తే పెడతాం ఒక ముద్ద, అది ప్రేమ కలిగి మర్యాద కలిగిన వారైతే. లేకపోతే ఖాళీగా కూర్చొని ఎప్పుడు వెళ్తారా, మేము ఎప్పుడు తిందామా, ఎప్పుడు పడుకుందామా అని ఎదురు చూస్తున్నాం వాళ్ళు వెళ్ళిపోవటం కోసం. లేదు అంటే కొంచెము ఉన్నవాళ్ళు అయితే వెంటనే ఏ జొమాటోలోనో ఏ స్విగ్గీలోనో ఆర్డర్ ఇచ్చి అప్పటికప్పుడు తెప్పిస్తున్నారు. కానీ ఇక్కడ శారమ్మ ఏం చేసింది, వెంటనే 3 మానికల మెత్తన పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. చెప్పిన వెంటనే ఆమె సిద్ధపరుస్తూ ఉంది. శారమ్మ కూడా ఆలస్యం చేయలేదు. అబ్రహాము త్వరపడి వెళ్ళాడు, శారమ్మ ఆలస్యం చేయలేదు. తర్వాత తన పశువుల మందలోకి వెళ్ళి ఒక మంచి లేత దూడను తీసుకొచ్చి పనివాడికి అప్పగింపగా వాడు దానిని త్వరగా సిద్ధపరిచాను. హల్లెలూయా. అబ్రహాము త్వరగా పరిగెత్తుకొని వెళ్ళాడు, శారమ్మ త్వరగా మెత్తగా 3 మానికల పిండి పిసికి రొట్టెలు చేస్తుంది. ఆ ఇంటిలో ఉన్న పనివాడు కూడా ఆ పశువును అప్పగించగానే త్వరగా వాళ్ళు ఏం చేస్తున్నారు, సిద్ధపరుస్తూ ఉన్నారంట. ఎవరికి? వారింటికి వచ్చినటువంటి త్రిత్వంలో ఏకముగా వచ్చినటువంటి ఆ 3 మనుషులకు ఆ దేవునికి ఆతిథ్యం ఇవ్వటానికి త్వరగా. దేవుడు ఈ మాట నుండి మనకు నేర్పించేది ఏంటంటే, కుటుంబముతో కలిసి ఒక యూనిటీ. ఇప్పుడు భర్త చెప్తే భార్య ఒప్పుకోదు. భర్త తరపు వాళ్ళు చుట్టాలు ఎవరైనా వచ్చారంటే భార్య ఇప్పుడు వస్తే ఎక్కడని గొనిగి సనిగి వంటగదిలో సామానాన్ని పగలగొట్టి, అదే భార్య తరపు వాళ్ళు వస్తే సంతోషంగా అర్ధరాత్రైనా లేచి వంట చేసి పడుతుంది. అదే అత్తింటి వాళ్ళు వచ్చారనుకోండి, సామానాన్ని పగిలిపోతూ ఉంటాయి. దీనితో ఎందుకు వచ్చిన బాధలే, హోటల్లో అన్న తినిపించి పంపిద్దాం, డబ్బులు పోతే పోనీలే అనుకొని ఆ భర్త ఏం చేస్తాడు, బయటే తినిపించి బయట నుంచి బయటే పంపించేస్తాడు, ఎందుకు వచ్చిన తిప్పల్లే అనుకొని. భార్యాభర్తల మధ్య మన వరకైతే ఓకే, భార్యాభర్తల మధ్య ఓకే, కానీ అత్తింటి వారు ఇటు వాళ్ళు అటు వాళ్ళు. కొన్ని కుటుంబాలలో భర్త ఎలా ఉంటాడంటే, పుట్టింటి వాళ్ళు ఆడపిల్ల తరపు వాళ్ళు ఎవరు వచ్చారంటే వాళ్ళ ముఖాన పేలాలు ఎగుతూ ఉంటాయి, తుమ్మలాడిపోతా, ఎప్పుడు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారా అని ఎదురు చూస్తూ ఉంటాడు భర్త. ఇంకా ఈ దెబ్బకు భయపడి పుట్టింటి వాళ్ళే కాబట్టి ఆ తల్లి, నాన్న ఇంక వెళ్ళిరండి, అమ్మాయి వెళ్ళిరండి, సరేలే మీరు చూసింది చాలు కానీ ఇంక వెళ్ళండి అని స్వతంత్రంగా ఆ కుమార్తె చెప్పగలుగుతుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే అబ్రహాము శారా గారు ఒకటే మాట మీద ఉన్నారు. వారింటికి వచ్చిన అతిథులకు, వారింటికి వచ్చినటువంటి ఆ యొక్క త్రిత్వంలో ఏకమైనటువంటి ప్రభువుకి వారు ఆతిథ్యం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. సరే వీళ్ళిద్దరు ఓకే, కానీ పనివాళ్ళు అప్పటికప్పుడు లేత దూడను మిట్ట మధ్యాహ్నం ఎండవేళ, మేము పొద్దున పూట అయితేనే పని చేస్తాం, రాత్రిపూట అయినా పని చేస్తాం, మా టైం అయిపోయింది మేము పని చెయ్యం. మనలో ఉన్నాం కదండి, మేము ఈ టైం ప్రకారమే పని చేస్తాం,
మిగతా అప్పుడు డ్యూటీ దిగిపోయాం, మేము డ్యూటీ ఎక్కం. కానీ అబ్రహాం ఇంటిలో పనివారు అలా లేరంట. మా యజమానునికి మేము ఘనత తీసుకురావాలి, మా యజమానునికి మేము నమ్మకంగా ఉంటాము అని పనివాళ్ళు కూడా త్వరపడి ఆ యొక్క లేత దూడను సిద్ధపరిచారంట. ఇక్కడ వీళ్ళ ముగ్గురులో కనిపించేది ఏంటి అంటే ఐక్యత. హల్లెలూయా. దేవుడు నీ ఇంటికి రావాలి అంటే నీ కుటుంబంలో ఐక్యత కలిగి ఉండాలి. మనం కుటుంబముగా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మధ్యలోకి రావటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ 2-3 కూడి నా నామంలో ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను అని వ్రాయబడి ఉంది కదా. ఆ 2-3 ఎవరో కాదండి, అది ఆరంభమయ్యేది భార్యాభర్తల నుంచే, పిల్లల నుంచే. నువ్వు కుటుంబంతో కలిసి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ ఇంటిలోనికి వచ్చి కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంటిలో అందరము కూడా ఐక్యత లేకుండా ఇంకా కార్యం జరగలేదు, మాకెందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు కృంగిపోతూ ఉంటే దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే కుటుంబ ప్రార్థనతో ఏకాత్మతో నా సన్నిధికి రమ్మని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. పిల్లలు ఏడిపిస్తారని పిల్లల్ని ఇంటి దగ్గరే విడిచిపెట్టి సెల్ ఫోన్లు వాళ్ళ చేతికించి మనము చక్కగా మందిరానికి వస్తున్నాం. మీరు భక్తి కలిగిన వారే, కానీ మీ పిల్లల పరిస్థితి చిన్ననాటి నుండే వాళ్ళని క్రమంలో పెంచకపోతే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని లేఖనం సెలవిస్తున్నా. లేఖనం మనకు బాగా తెలుసు. మనం గంటలు ప్రార్థన చేస్తాం, మనం ఉపవాసాలు ఉంటాం, మనం దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తాం, కానీ మనకు మన పిల్లలే ఆటంకమని ఆ పిల్లల్ని మందిరానికి తీసుకురాము, ఆ పిల్లలకి క్రమం నేర్పించము, ఆ పిల్లలకు ప్రార్థన నేర్పించము. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే భార్యాభర్తలుగా పిల్లలుగా నీ ఇంటి ఒకవేళ అది దేవుని చిత్తమైతే పనివారితో కలిసి ఈ అబ్రహాము గారి కుటుంబం ఎలాగైతే దేవునికి మరి ప్రభువారికి ఆతిథ్యం ఇచ్చి ఉంటున్నారో మనము కూడా దేవుని ఆహ్వానించే కుటుంబముగా ఉండునుగాక. ఆమేన్. ఎప్పుడయ్యా నువ్వు రాయి అని సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. ఎంతవరకంట? నేల మట్టుకు సాగిలపడి, నేల మట్టుకు 90 సంవత్సరాల వయసులో, ఇంచుమించు 99 సంవత్సరాలు అనుకోండి, ఆ వయసులో నేల మట్టుకు సాగిలపడి, నేల మట్టుకు వంగి, తనను తాను తగ్గించుకొని, తన ప్రాణాత్మ దేహములతో తనను తాను అణిచివేసుకొని, ప్రభువా నా ఇంటికి రాయ్యా, నా ఇంటికి రా ప్రభువా అని ఆహ్వానించాడు. ఇప్పుడు ఆ విధముగా మనలో ఉన్న గర్వము, మనలో ఉన్న అహము, మనకు తెలుసులే అని ఒక మనసు, వాటన్నిటినీ పక్కన పెట్టి నువ్వు దేవుణ్ణి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నావా? మనలో ఉన్నటువంటి మన శరీరం మనకు చెప్తూ ఉంటుంది. ఏమని చెప్తూ ఉంటుంది? ఇప్పుడు నువ్వు అలసిపోయావు, ప్రార్థన చేయొద్దులే. నీకు గ్యాస్ ట్రబుల్ ఉంది, షుగర్ ఉంది, ఉపవాసం ఉండొద్దులే. నీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకరించొద్దులే. ఎండ అధికంగా ఉంది, మందిరానికి వెళ్ళొద్దులే. లైవ్ చూస్తే సరిపోతుందిలే. శరీరం చెప్తా ఉంటుంది. కొంచెం ఇంట్లో ఏదైనా గొడవలైతే ప్రాణం చెప్తుంది, ప్రాణం విసిగిపోయి ఉంటుంది, ఏం మందిరానికి వెళ్తాం, ఇంట్లో నెమ్మది లేదు, ఇంట్లో గొడవ ఉంటుంది, భర్తతో నెమ్మది లేదు, ఇప్పుడు మందిరానికి ఏం వెళ్తాంలే అని ఆగిపోతూ ఉంటాం. కానీ నీ శరీరం చెప్పిన మాట నువ్వు వినకూడదు, నీ ప్రాణం చెప్పిన మాట వినకూడదు. ఆత్మలో పరిశుద్ధ ఆత్మదేవుడు నేను ఏమని రేపుతున్నాడో, నేను ఏమని ప్రేరేపిస్తున్నాడో ఆ యొక్క పరిశుద్ధ ఆత్మదేవుని మాటకు నువ్వు లోబడితే, అబ్రహాము గారు ఇస్సాకును దేవుడు బహుమానంగా ఇచ్చిన తరువాత తన ఒక్కగానొక్క కుమారుణ్ణి బలిగా కోరుకుంటే తన శరీరం ఏమని చెప్తుంది, తన ప్రాణం ఏమని చెప్తుంది? నీకు లేక లేక దేవుడిచ్చిన సంతానము, నువ్వు ఈ కుమారుణ్ణి బలి ఎలా ఇస్తావు? కావాలంటే దేవునితో ఇంకొంత సమయం గడిపి దేవుణ్ణి బతిమలాడుకుందాంలే, దేవుడి మనసు ఎలాగైనా మార్చమని అడుగుదాంలే అని అనుకోలేదండి అబ్రహాం గారు. ఆయన శరీరాన్ని జయించాడు. దేవుడు ఏది చెప్పాడో అది మాత్రమే చేశాడు. దేవుడు చిత్తానికి తగినట్టుగా జీవించాడు. విశ్వాసములో, నిరీక్షణకు ఆధారం లేని సమయములో దేవుని తట్టు కన్నులెత్తి ఉన్నాడు. అందుచేతనే ఆయన విశ్వాసులకు తండ్రిగా,
ఆయన విశ్వాసులకు తండ్రిగా మనం ఇప్పుడు ఆరాధిస్తున్నాం. మనం ఆయన నామములో మనం ప్రార్థన చేస్తున్నాం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని నువ్వు పిలుస్తున్నావే. వాళ్ళంతా ఊరికే రాలేదు. వారి విశ్వాస జీవితంలో వారు దేవుని కోసం ఎంతో త్యాగం కలిగి వారు జీవించి ఉంటున్నారు. కాబట్టి మొదటిగా కుటుంబంలో ఐక్యత కలిగి ఉండాలి. తల్లిదండ్రులుగా మన పిల్లలకు మనం మాదిరికరముగా ఉండాలి. ఒకానొక రాష్ట్రంలో అంటండి, శోభరాజు అనే వ్యక్తి ఉన్నాడంట. తను సీరియల్ కిల్లర్ అంట, సైకో అంట. అయితే ఆ వ్యక్తిని ఒక 20 మర్డర్స్ తర్వాత తనను అరెస్ట్ చేసి, ఎందుకు ఇలా చేశావు, అసలు తన మానసిక స్థితి ఎలా ఉంది, ఇంత సైకోగా ఆ చంపటమే కాదు, ఆ చంపేసిన బాడీలో మాంసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వండుకొని తినేవాడంట. ఆ మాంసమును తినేంత క్రూరత్వం ఎలా వచ్చింది అంటే, తాను చిన్ననాటి వయసులోనే తన తల్లిదండ్రులు ఎప్పుడు కీచులాటుకుంటూ ఉండేవారంట. 6-7 సంవత్సరాలకే భయంకరమైన గొడవలంట. అయితే ఈ గొడవలు పడి ఇంట్లో సామానాన్ని పగలగొట్టి మనశ్శాంతి లేకుండా పిల్లల్ని కొట్టి అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క భార్య భర్తను వదిలేసి వెళ్ళిపోయి వేరొక పెళ్లి చేసుకుందంట. ఇప్పుడు వేరొక పెళ్లి చేసుకున్నాక ఆ వచ్చినటువంటి భర్త వాళ్ళు గొడవలు పడటం, పైగా ఈ పిల్లవాడిని కొట్టడం. ఆ వచ్చినటువంటి మారు తండ్రి ఈ పిల్లవాడిని కొడుతూ ఉంటే చిన్నప్పటి నుంచి తనలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా కప్పి పెట్టుకొని అణుచుకొని ఒక సైకోగా మారిపోయాడు. తన మానసిక స్థితి ఎలా అయిపోయింది అంటే, తోటి మనుష్యుడు అన్న ప్రేమ లేకుండా చంపటమే కాదు, తినటానికి కూడా సిద్ధపడ్డాడు. ఈనాడు ఈ ప్రాంతంలో చాలామంది యవ్వనస్తులు పాపములోను, అనేక చీకటి బంధకాల మధ్య, గంజాయి మత్తులోనో లేకపోతే సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయో ఎంతోమంది చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు యవ్వనస్తులు ఉంటున్నారు. అయితే ఆ యవ్వనస్తుల తల్లిదండ్రులు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు ఆ పిల్లల్ని అలా అప్పగిస్తాడా? వారు చిన్ననాటి నుండి తమ పిల్లల్ని దేవుని యందు పెంచినట్లయితే, భయభక్తులతో పెంచినట్లయితే, దేవుని మందిరానికి 2 దెబ్బలు వేసి మరి బెత్తం వాడమని దేవుడే చెప్పాడుగా. నువ్వు ఏడుస్తున్నాడని ఇంటి దగ్గర వదిలిపెట్టొస్తావా? 2 దెబ్బలు కొట్టైనా, అల్లరి చేసినా, ఏడ్చినా, నిద్రపోయినా, తిన్నా నువ్వు మందిరంలోనే కూర్చోవాలి అని బలవంతంగా తీసుకువచ్చి, అప్పుడు వాడికి అది కష్టంగా అనిపించవచ్చు, ఆ కుమార్తెకు అప్పుడు అది కష్టంగా అనిపించవచ్చు. కానీ నువ్వు అప్పుడు ఆ బిడ్డలను ఆక్రమంలో పెంచి ఉంటే ఈరోజు నీ చేతిలో ఒక ప్రయోజకుడిగా వాడు మార్చబడేవాడు కాదా? తల్లిదండ్రులుగా మనము నిర్లక్ష్యంగా ఉండటం కాదు, కానీ రేయి మొదటి జామున లేచి మన పిల్లల కోసం చేతులెత్తి కన్నీరు కార్చి, ఈ భయంకరమైన దినాలలో మా పిల్లల్ని మేము కాపాడుకోలేము ప్రభు అని చేతులకు అప్పగిస్తున్నాం. నువ్వు కునుకక నిద్రపోక కాపాడే దేవుడవయ్యా. మా పిల్లల్ని కాపాడండి అయ్యా, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వండి ప్రభు. ఈ లోక సంబంధమైన ఏ ఒక్క పాపము వారికి అంటకుండా కాపాడండి అయ్యా అని తల్లిగా, తండ్రిగా నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలకు అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఎంతోమంది సేవకులు ఈరోజు వాడబడుతున్నారు, దేవుని చేతిలో బలముగా వాడబడుతున్నారంటే వారి వెనుక ఆ తల్లిదండ్రులు చేసినటువంటి కన్నీటి ప్రార్థన అని ఎంతోమంది సేవకుల సాక్ష్యం మనం వింటూ ఉన్నాం. కాబట్టి కుటుంబముతో కలిసి మనం ఐక్యతగా ప్రార్థన చేయాలని, మొదటిదిగా కుటుంబాలలో ఐక్యతగా ఉండాలి. ఎడ్డమంటే తెడ్డమనుకుంటూ భర్త ఒక మాట, భార్య ఒక మాట, పిల్లలు ఒక మాట కాదు, కానీ అందరూ ఒక మాట మీద ఉండాలి. రెండవదిగా మన పిల్లలకు మన మాదిరికరమైన జీవితము వాళ్ళకు నేర్పించాలి. మూడవదిగా మనము చూసుకున్నట్లయితేనండి, ఇక్కడ మంచి లేత దూడను సిద్ధపరిచారంట. 7వ వచనంలో ఉంది లేత దూడ. ఈ లేత దూడ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మన యొక్క యవ్వన బలానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఉన్న యవ్వన బిడ్డలు ఎందరో ఉన్నారు, మరి ఎంతో చక్కగా దేవుని పనిలో సహకారంగా ఉంటారు. ఈ వయసులో వారు లోకాన్ని ప్రేమించకుండా, లోక సంబంధమైన వాటిని ప్రేమించకుండా, వాటన్నిటిని విడిచి దేవుని సన్నిధిలో కూర్చోవాలని ఒక ఆశతో, స్తుతించాలని, పరిచర్య చేయాలని, ప్రార్థించాలని, దేవుని పనిలో మేము ఉపయోగపడాలని వారందరూ ఆశపడి వచ్చి ఉంటున్నారు. మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఎంతోమంది యవ్వనస్తులు వారి యవ్వన బలాన్ని వ్యర్థమైన వాటికి ఉపయోగిస్తున్నారు. వాళ్ళ యొక్క తెలివిని ఎలాగో ఫోన్స్ హ్యాక్ చేయాలా,
ఎలాగ బ్యాంకులో డబ్బులు కాజేయాలా, ఎలాగ బండి పార్ట్స్ అన్ని ఇప్పదీసి అమ్ముకోవాలా దొంగతనంగా, ఎలా అమ్మా నాన్నకు తెలియకుండా బీరువాలో డబ్బులు కాజేయాలా, ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలో కొంతమంది జీవిస్తున్నారు. వాళ్ళ యవ్వనాన్ని దేనికి? పాపానికి వారు అవకాశం ఇస్తున్నారు. సాతానుకు లోబడి వారు జీవిస్తున్నారు. సాతాను సంబంధమైన ఆలోచనలతో వారు ఉంటున్నారు. కానీ దేవుని కోసము యవ్వన కాలంలో ఆయన కాడి మొయ్యటానికి కొంతమంది సిద్ధపడి వస్తున్నారు కదా. యవ్వన కాలంలో నా కాడి మోయువారు ధన్యులు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ ధన్యతను మనం పోగొట్టుకొని, నేను అనుకుంటాను మరి సండే స్కూల్ పిల్లల్ని చూసినప్పుడు, ఇంకా కొంతమంది యవ్వనస్తులను చూసినప్పుడు నేను అనుకుంటా, ప్రభా 18 ఏళ్ల దాకా నాకు నువ్వంటే తెలియదు, చిన్నప్పటి నుంచి నువ్వు తెలుసుంటే నేను అనుకుంటా అసలు పెళ్ళే చేసుకోకుండా అలాగే సేవకి వెళ్ళిపోయేదాన్నేమో అనుకుంటూ ఉంటాను. కానీ నా ఆలోచన కాదు, కానీ దేవుని ప్రణాళిక గొప్పది. అలా ఒంటరిగా ఉండటానికి కాదు, కానీ దేవుడి కుటుంబాలుగా ఫలించాలని ఆయన కోరుకున్నాను. నేను అనుకుంటా మనసులో, నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, ఆయనంటే ఆయన తలుచుకుంటేనే. ఎందుకంటే నాకు తల్లి తండ్రి ఆ యొక్క ప్రేమ తెలియదు కాబట్టి, ఏ చిన్న శ్రమైనా బాధైనా కష్టమైనా ఒక మనుష్యునితో మాట్లాడుకున్నట్టుగా నేను దేవునికి అన్ని చెప్పుకుంటూ ఉంటాను. నాకు ఇలా బాధగా ఉందయ్యా, నాకు ఇలా కష్టంగా ఉంది, నేను ఇలా ప్రయాణం చేయాలి, నాకు ఈ అవసరత ఉంది నాన్న 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 అనే దేవుని దగ్గర నేను నాకు కావాల్సినవి అడుగుతూ ఉంటాను. ఆ బాధంతా ఆయనకి చెప్పుకుంటూ ఉంటాను. అది నా చిన్న వయసులో ఒకవేళ తండ్రి నాకు తెలుసుంటే, ఈ లోక సంబంధమైన తల్లిదండ్రి గురించి నేను చెప్పటం లేదు, ఆత్మ సంబంధమైన మన పరమ తండ్రి నాకు ముందే తెలుసుంటే ఇంకా నేను ఎంత బలంగా ఉండేదాన్నో, ఇంకెంత బాగా ప్రార్థన చేసేదాన్నో, ఇంకా దేవుని పనిలో వాడబడేదాన్ని అని ఆశ అయితే నా మనసులో ఉంది. కానీ నేను ఎప్పుడు వచ్చానంటే, నాకు అప్పుడు 18 సంవత్సరాలైన ఒకటే, ఇప్పుడున్న ఇక్కడ ఉన్న వారిలో 90 సంవత్సరాలైన ఒకటే. ఎందుకంటే అప్పటి నా స్థితి, డాక్టర్లు చెప్పిన మాట, 18 సంవత్సరాల వయసులో ఈ అమ్మాయి 90 సంవత్సరాల వయసుకు వాడాల్సిన మందులు వాడటం చేత ఈ అమ్మాయి శరీరం అంతా కుళ్ళిపోయిందని డాక్టర్లు చెప్పారు. బలం లేదు, శక్తి లేదు. మందిరానికి వెళ్ళాలంటే నన్ను సంఘంలో నుంచి ఒక నలుగురు వచ్చి సంఘంలో మోసుకొని వెళ్ళాం, ఆటోలో మోసుకొని వెళ్ళేవారు సంఘానికి. ఒక నలుగురు వచ్చి, నేను సంఘానికి వెళ్ళాలి అంటే, మందిరానికి ఆయన సన్నిధికి వెళ్ళాలి అంటే నా కోసం ఒక నలుగురు రావాలి, నన్ను చేతులు పట్టుకొని మోసుకొని వెళ్ళటానికి. నాకు నేనుగా మందిరానికి వెళ్ళేంత శక్తి నాకు లేదు. కానీ దేవుడు ఇప్పుడైతే నూతనమైన బలమునిచ్చి, ఎప్పుడు నేను బలహీనురాలను అప్పుడే దేవుడు తన శక్తితో తన బలముతో నన్ను నింపి, ఆయన బలమైన చేతిలో ఒక బలవంతురాలిగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ లేత దూడను తీసుకొని వచ్చి, ఇక్కడ ఉన్న మనమందరము లేత దూడలుగా దేవుని కోసం గంతులు వేసేవారిగా ఉందుముగాక. అందరము కూడా ఎప్పుడో టైం అయిపోయాక, రిటైర్డ్ అయిపోయాక దేవుని సన్నిధికి వస్తాములే, ఈ పిల్లల పెళ్ళిళ్ళు చేశాక వస్తాములే, ఉద్యోగం వచ్చాక వస్తాములే, కొంత సమయం అయినాక వస్తాములే, ఇలా దేవునికి నువ్వు సాకులు చెప్పుకుంటూ ఉన్నావేమో. ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినము, ఈ రోజే మనది, రేపేమవుతామో తెలీదు. ఎంత భక్తి పరులమైనా మనం చూసాం కదండి 2 రోజుల కిందటే దైవజనులు ప్రవీణ్ పగడాల గారు, అది తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. కానీ ఇది క్రైస్తవులమైనటువంటి మనము, ఈ మాటను విన్నటువంటి మనము మరి ఎక్కువ రోషం కలిగి దేవుని కోసం బ్రతకాలి. హల్లెలూయా. అయా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలే. అది ఎప్పుడు చెప్పగలవు? ఈ రోజే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. రేపటికి సిద్ధపడతాలే, రేపటికి నేను మార్చుకుంటా, రేపటికి విడిచిపెడతా. సెల్ ఫోన్ చూడటం, షార్ట్లు చూడటం, సినిమాలు చూడటం, చూడకూడనివి చూడటం రేపు మానేస్తాను, వచ్చే నెల నుంచి మానేస్తా, లేకపోతే నూతన సంవత్సరంలో మానేస్తా. బూతులు మాట్లాడటం తర్వాత మానేస్తా, సిగరెటు మళ్ళీ మానేస్తా, త్రాగుడు మళ్ళీ మానేస్తా. దేవునికి నువ్వు సాకులు చెప్తూ ఉన్నావేమో, దేవునికి నువ్వు రేపు 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 అంటున్నావేమో, కానీ రేపటిదాకా ఉంటామని మన గ్యారంటీ ఉందా? నువ్వెంత ప్రార్థనాపరురాలవైనా, ఎంత ప్రార్థనాపరుడివైనా, మనకు రేపటి దినం మీద ఆశ లేదు. ఈరోజే మనది. ఈ రాత్రి కాలంలో నువ్వు సిద్ధపాటుగా ఉన్నావా? నువ్వు శుద్ధీకరించబడ్డావా? ఒక తీర్మానం కలిగి ఉన్నావా?
దేవుని కోసం ఒక వైరాగ్యం కలిగి ఉన్నావా? ఒక ప్రతిష్ఠిత జీవితం నువ్వు కలిగి ఉన్నావా? విడిచిపెట్టవలసిన విడిచిపెడుతున్నావా? ఆయన రమ్మని పిలుస్తున్నావా? ఆయన వస్తే దీవించబడతామని తెలుసు. ఆయన వస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని తెలుసు. ఆయన వస్తే కష్టాలు పోతాయని తెలుసు. ఆయన వస్తే వ్యాధుల నుండి విడుదల పొందుతామని తెలుసు. కానీ ఆయనను రావాలి అని ఆశ అయితే అందరికీ ఉంది. కానీ ఆయన రావడానికి యోగ్యమైన హృదయం నీకుందా? ఆయన రావడానికి యోగ్యమైన కుటుంబముగా నీ కుటుంబం ఉందా? ఇంటిలో అపవిత్రత ఏలుబడి చేస్తూ, ఇంటి నిండా తాయితులు కట్టుకుంటూ, ఇంటిలో అన్యాచారాలు పాటిస్తూ, దేవునికి విరోధంగా మాట్లాడుతూ, లోక సంబంధమైన ఆచారాలలో నీవు ఉంటూ, దేవా మా ఇంటికి రావా అంటే ఆయన వస్తాడా? ఆయన ఎంత పరిశుద్ధుడు! ఆ పరిశుద్ధుడైన దేవుని నీవు ఇంట్లోకి తీసుకువెళ్ళాలి అంటే నువ్వు ముందు శుద్ధీకరించబడు. నీ హృదయాన్ని శుద్ధీకరించుకో. నీ ఇంటిలో అపవిత్రత ఎక్కడైనా ఏ మూలైనా దాగి ఉందేమో, అది పిల్లల రూపాన, ఇంటిలో ఉన్నటువంటి వస్తువుల రూపాన, చేసే మా పనుల రూపాన ఏ విధముగా అపవిత్రత ఏలుబడి చేస్తుందో, ఒక చిన్న తప్పే కావచ్చు నేను దేవుని ఆ యొక్క ఆశీర్వాదానికి దూరం చేయటానికి. తరచుగా వింటున్నటువంటి ఒక మాట, ఒక ఇంటిలో ఒక ఇల్లు మంచి రేటుకి వేరే వాళ్ళకి అమ్మేశారంట. ఆ ఇంటి యజమానుడు అమ్మేసేటప్పుడు ఇల్లు మొత్తం మీకు అమ్మేశాను కానీ ఒక గోడకి మేకు చూపించాడంట. ఈ మేకు మాత్రము నాది అన్నాడంట. సరే మేకే కదా, మేకు నేను చేసుకుంటాడు పిచ్చోడు, ఇంత మంచి ఇంటిని తక్కువ రేటుకి ఇచ్చేశాడు, సరేలే అయ్యా మేకు కావాల్సినప్పుడు వద్దు కానిలే వెళ్ళు అని పంపించాడంట. కానీ ఈ మేకు కోసం అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఏ సమయం అందంట ఆ సమయం వచ్చి తలుపు బడబడబడబడ కొడుతున్నాడంట. ఏంటయ్యా టైం అర్ధరాత్రి 12 అయింది, ఇప్పుడు వచ్చావేంటి అంటే నా మేకును చూసిపోదామని వచ్చాను అన్నాడంట. నా మేకు ఎలా ఉందో చూసిపోదామని. ఎప్పుడంటే అప్పుడు వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేసేస్తున్నాడంట. ఏంటంటే మీకు ముందే చెప్పాగా అగ్రిమెంట్లో, ఆ మేకు నాది, ఆ మేకు నా సొంతం అని. ఇప్పుడు అపవాదైనటువంటి సాతాను కూడా అదే అంటున్నాడు. నీ హృదయంలో, నీ ఇంటిలో ఆ మేకు లాంటిది ఏ మూల దాచుకొని ఉన్నావో, సాతాను పద్దాకా వచ్చి నిన్ను గలిబిలి చేసేసి అప్పటిదాకా బాగుంటావు, అప్పటికప్పుడు నీ హృదయం గలిబిలైపోతుంది. అప్పటిదాకా నవ్వుకుంటూ ఉన్న కుటుంబము ఉన్న పాటుగా తినడానికి కూడా లేకుండా పెద్ద గొడవలైపోతాయి. ఎందుకు ఇలా కారణం ఏంటి అంటే సాతాను సంబంధమైన మేకును నీ ఇంటిలో ఎక్కడో దాచి ఉంచావు. ఆ మేకును తీసి పక్కన పడేసేంత వరకు నువ్వు సంపూర్ణంగా దేవుని సొత్తుగా మార్చబడలేవు. అది ఏ వ్యాధి కావచ్చు, అది ఏ బలహీనత నీలో ఉంటుందో. ఇప్పుడు వ్యాధి కలిగినటువంటి వారు ఆరోగ్యవంతులు అంటారా? వ్యాధి పోయేంత వరకు వాళ్ళు బలహీనులే, రోగగ్రస్తులే అంటారు. మరి నీలో పాపం అనే వ్యాధి ఉంటుంది. నీలో పాపం అనే వ్యాధి, దానికి మందు ఏంటి అంటే ఆయన రక్తం మాత్రమే, ఆయన వాక్యము మాత్రమే, ఆయన సన్నిధి మాత్రమే. ఆయన వైద్యులకు పరమ వైద్యుడిగా ఉంటున్నాడు. కాబట్టి నువ్వు కంప్లీట్గా దేవుని సొత్తుగా మార్చబడినట్లుగా, దేవుని సొంతముగా మార్చబడినట్లుగా, ఏ అపవిత్రతకు అవకాశము లేకుండా ఆయనకు మాత్రమే సొత్తుగా నువ్వు జీవిస్తున్నావా? ఆయన మీద ఆశ కలిగి నువ్వు జీవిస్తున్నావా? దేవుడి రాత్రికాలం కోరుకుంటున్నాడు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. యవన కాలంలో ఇక్కడున్న మనం అందరం ఒక తీర్మానం తీసుకొని, అయ్యా నేను నిక్క మీదట నీకు ఇష్టమైనట్టుగా జీవిస్తానయ్యా, నీ చిత్తానుసారంగా నేను జీవిస్తానయ్యా, నాలో ఉన్న బలహీనతలు పక్కన పెట్టి నీకు ఇష్టమైన మార్గంలో నేను నడుస్తానయ్యా. ఈ యవన కాలం నీ కొరకే. ఒకవేళ అయిపోయింది, ఇప్పటికి 50 ఏళ్ళు వచ్చాయి, 60 ఏళ్ళు వచ్చాయి, ఇప్పటి నుంచైనా నీ కోసం నేను జీవిస్తాను అని తీర్మానము ఇప్పుడే మనం అందరం తీసుకుందుముగాక. అయితే ఇక్కడ ఈయన ఏం చేశాడు? ఇంకా వెన్నను సిద్ధపరిచాడంట. మరి ప్రభుల వారికి ఏం సిద్ధపరిచాడు? వెన్న ఎలా ఉంటుందండి? మృదువుగా ఉంటుంది. వెన్న లాంటి మాటమ్మ అంటారు మాట వరుసకు మనం మాట్లాడటానికి. వెన్న మృదువు. మరి నీ మాట ఎలా ఉంది? నీ మాట మృదువుగా ఉందా?
కొంపలు కూల్చేదిగా ఉందా? చిచ్చులు రేపేదిగా ఉందా? అబద్ధాలు ఆడేదిగా ఉందా? నీ నోటి మాట ఎలా ఉంది? అది సమాధానపరిచేదిగా ఉందా? దేవాది దేవుడు అబ్రహాము గారైతే వెన్నను సిద్ధపరిచాడు ప్రభుల వారికి. మరి ఈరోజు నీవు నీ హృదయపూర్వకంగా, అయ్యా ఇదిగో నా మాట తీరు నేను మార్చుకుంటానయ్యా, మేము ఎదుట ఉన్నవారిని దూషించమయ్యా, ఎదుట ఉన్నవారిని బాధ పెట్టనయ్యా, గాయపరచనయ్యా, మా దేవుడు గొప్ప లేకపోతే మా దేవుడి ప్రేమ చెప్పటం ఓకే, కానీ ఎదుట ఉన్నవాడి గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. మన చుట్టూ ఉన్నవారిని మనం ప్రేమించాలి, గౌరవించాలి. అంతేగాని వారిని గాయపరచడానికో వారు లోక సంబంధమైన వారిని కించపరిచి మాట్లాడితే దేవుని యొక్క ఉగ్రత మన మీదకు వస్తుంది. ఆమె ప్రవీణ్ ప్రగడాల గారి వాళ్ళ భార్య, ఆమె ఏమనింది? ఆయన యొక్క తన భర్తను చంపిన వారిని క్షమించానని హృదయపూర్వకంగా చెప్పగలిగింది. ఆ మాట మనమైతే మనం అసలు అనుకుంటున్నాం, రక్తం ఉడికిపోతుంది, మనం కూర్చోలేకపోతున్నాం, అలా ఉంది ఇలా ఉంది అని మనం ఉద్రేక పడిపోతున్నాం. కానీ తన కుటుంబంలో అందరికంటే ఎక్కువ నష్టపోయిన ఆమె, జీవితాంతము ఒంటరిగా బాధపడవలసినటువంటి ఆ తల్లి, ఆమె మనస్ఫూర్తిగా క్షమించానంది. ఇలాంటి క్షమించే మనసు మనకుందా? ఇలాంటి క్షమించే మనసు, ఎవరికైనా సహాయం చేసే మనసు, ఉన్న దానిలోని ప్రేమించే మనసు. రాను రాను ప్రేమ చల్లారిపోయిన దినాల్లో మనం జీవిస్తున్నాం. ఎక్కడ చూసినా కానీ ప్రేమ చల్లారిపోయిన దినాల్లో మనం జీవిస్తున్నాం. కానీ దేవుడు మనల్ని నుంచి కోరుకునేది ఏంటంటే, వెన్న లాంటి మృదుత్వం నువ్వు కలిగి ఉండాలి. అది నీ మాట తీరులో నువ్వు కలిగి ఉండాలి, నీ క్రియల్లో నువ్వు కలిగి ఉండాలి. ఒక మృదువైనటువంటి మాట క్రోధమును చల్లారుస్తుంది. నీ మాట తీరు మార్చుకోకుండా నీకు ఆశీర్వాదం రాదు. ప్రార్థన చేసేదంతా చేసి శాపనార్థాలు పెడితే ఆశీర్వాదం రాదు. వేరే వాళ్ళ మీద చాడీలు చెప్తే మనకు ఆశీర్వాదం రాదు. నువ్వు క్షమించలేకపోతే నీకు ఆశీర్వాదం రాదు. నీకున్న కొదువను తీర్చి దేవుడు నీ ఇంటికి వచ్చి, నీ హృదయంలోకి వచ్చి నువ్వు దీవించబడాలి అంటే నీ మాట, నీ ప్రవర్తన మార్చబడాలి. హల్లెలూయా. ఆయన ఇంకా చివరిగా పాలను సిద్ధపరిచాడండి.